పాండురాజుకి సంతానయోగం లేకపోవడానికి కారణం ఏమిటి? మృగయా వినోదము, వేటాడేటటువంటి తత్వం. నిజానికి వేట క్షత్రియోచితము, పాపరహితము కూడా. ఇది రాజధర్మముగా భావించబడుతోంది, క్షత్రియ ధర్మముగా. ఎందుకంటే పూర్వకాలంలో సామాన్యుల మీదకి క్రూర మృగములు దాడి చేసినప్పుడు ఆ మృగముల బారి నుంచి రక్షించడం అనేటటువంటిది ఆ ప్రజారక్షణ భారం క్షత్రియుడిది కనుక అది పాపరహితమయ్యింది. కానీ సాధు జంతువుల మీద కూడా వేటాడితే వ్యసనం అంటే అలవాటు అని అర్థం. ఏది లేకపోతే మనిషి ఉండలేడో అది వ్యసనము. ఈ వ్యసనము మితిమీరితే అది ప్రాణములకే ప్రమాదం కలిగించేటటువంటిది, ప్రాణాంతకమైనటువంటిది. పాండురాజు హిమాలయ పర్వత ప్రాంతాల్లో తన భార్యలు కుంతి మాతృలతో కలిసి వేట నిమిత్తమై వెళ్ళాడు. అక్కడ ఒకనాడు తీవ్రంగా అలసిపోయి శ్రమించినా అతడు ఒక్క జంతువును కూడా వేటాడలేకపోయాడు. ఆ సమయంలో అతనికి కామమోహితమైనటువంటి ఒక జంట కనిపించింది. అసలు ఏ జంతువులను వేటాడవచ్చు, ఏ జంతువులను వేటాడకూడదో కూడా వేట నియమము నిర్దేశించబడింది. అవి ఏమిటవి? పరిగెత్తలేనివి, కామమోహితమైనవి, ప్రసవించినవి, వ్యాధిగ్రస్తమైనవి. ఈ జంతువుల మీద బాణప్రయోగం చేయకూడదు, సంహరించరాదు. కానీ ఇక్కడ కామమోహితమైనటువంటి జంట మీద బాణప్రయోగం చేశాడు. ఈ లేడులు, జింకలు రెండూ కూడా కిందముడనేటటువంటి ముని వాని యొక్క భార్య. వీళ్ళు మృగముల రూపంలో కామమోహితం ఉండగా బాణప్రయోగం చేసినటువంటి వాడు. అందుచేత నాకు తెలియకుండా ఈ తప్పు చేశానని చెప్పడానికి కుదరదు. కామమోహితమైనటువంటి వాడు బాణప్రయోగం చేయకూడదు. వాల్మీకి విషయం కూడా అంతే కదా. యత్ క్రౌంచం విధునాదేకమవది కామమోహితం. కామమోహితమైనటువంటి జంటను విడతీసినందుకే అతడు పోయేవాడు వాల్మీకిగా మారాడు. అక్కడ పాపము. అందుచేత కామమోహితమైనటువంటి జంట మీద బాణప్రయోగం చేస్తావు కనుక నువ్వు కూడా కామమోహితమైనటువంటి సమయంలోనే మరణిస్తావు అని చెప్పి ఆ ముని శపించి మరణించాడు. అయితే దానితో పాటుగా ఏ స్త్రీ వల్ల కామమోహితమవుతావో ఆ స్త్రీ కూడా నీతో మరణిస్తుంది అని చెప్పాడు. చేత ఈ పాండురాజు మాద్రితో కామమోహితమైనటువంటి సమయంలోనే మరణించాడు. ఆ మాద్రి పాండురాజుతో సహగమనము చేసింది కనుక పాండురాజు యొక్క సంతానము లేకపోవడానికి, సంతానయోగము లేకపోవడానికి కారణము మునిశాపము ఇది.